నమస్తే, వెల్కమ్ టు వ్యూహం మీడియా. ఈరోజు ఒక వీడియో చెప్పాలనుకుంటున్నాను. నిజంగా సోషల్ మీడియా అనేది మంచికి వాడుతున్నారా, చెడుకు వాడుతున్నారా ఏమీ అర్థం కాని పరిస్థితి. నేను కూడా ఒక సోషల్ మీడియాలో ఉండి ఈ విషయం చెప్పాల్సి వస్తున్నందుకు చాలా బాధాకరం. ఎందుకంటే సభ్య సమాజంలో నేటి సమాజంలో దాదాపుగా మనం మారాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది, మార్పు కోరుకునే వాళ్ళు ఎంతమంది, మార్చగలుగుతున్న వాళ్ళు ఎంతమంది. ఇప్పుడు నేను ఒకరిని మార్చాలి అనుకుంటే మారుస్తాను అని అనుకుంటాం, కానీ దాన్ని క్రియలో పెడుతున్నామా, పెట్టట్లేదా, అస్సలు అర్థం కాని సిచ్యువేషన్. ర్యాండమ్గా ఒక వీడియో చేసి పెట్టేస్తే అది వైరల్ అయిపోతుంది. అది చూసి ఆ పార్టీ కార్యకర్తలు కానీ ఈ పార్టీ కార్యకర్తలు కానీ ఒక దుమారానికి దిగుతున్నారు. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం కారుని తుక్కుగా ధ్వంసం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది రౌడీ రాజ్యమా, ప్రజారాజ్యమా? ప్రజారాజ్యంలో బ్రతుకుతున్న మనము రౌడీల్లాగా బ్రతుకుతున్నాం. ఈ సిచ్యువేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మొత్తం చూడండి. అంటే ఏ విషయమైనా కానీ మా నాయకుడిని మేము అంటున్నాం, మా నాయకుడిని అనగానే పౌరుషాలు వచ్చేస్తున్నాయి అందరికీ. దాదాపుగా ఎక్కడ చూసినా గత 10 ఏళ్ళుగా చూసినా మీరు సర్చ్ చేయొచ్చు. యూట్యూబ్లో ప్రతి వీడియోలో ఏ వీడియోనో ఎక్కడో చోట దొరుకుతుంది. ఏ నాయకుడైనా గొడవలు పెట్టుకోకుండా ప్రజాస్వామ్యాన్ని సవ్యంగా జరిపిన నాయకుడు ఉన్నాడా? అటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు. ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది, ఏమవుతుంది? మన హక్కులని మనం కాపాడుకునే పనిలో ఉన్నామా? ప్రజలము మనకున్న హక్కు, ఓటు హక్కుని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం? అయితే గత 30-35 సంవత్సరాల క్రితం చూసుకుంటే రాచరిక వ్యవస్థ చూడొచ్చు మనం. అయ్యా నీ బాంచన్ కాళ్ళు మొక్తా అన్న పరిస్థితిలో బ్రతికినాం. ఇప్పటికీ అట్నే బ్రతకాల్సిన పరిస్థితి కూడా ఉంది. నమ్ముతారా? ఎందుకు ఇంకా మన వ్యవస్థని మార్చుకోవట్లేదు? మన భారతదేశ వ్యవస్థని, రాజకీయ వ్యవస్థని ఎందుకు మార్చుకోవట్లేదు? ఓటు హక్కు వచ్చిన తర్వాత, మనకు స్వతంత్ర ఓటు హక్కు వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఎంతో పోరాటం చేశారు. ఆయన చేసిన పోరాటానికి విలువ ఎక్కడుంది? స్వతంత్రంగా మన ఓటుని మనము ఖచ్చితంగా సంపాదించుకున్న ఓటుని ఎందుకు ఎవడికో బానిసగా వాడి కాళ్ళ కింద పెడుతున్నాం? ఈరోజు మాట్లాడితే గొడవలు, ఏ ప్రెస్ మీట్ పెట్టినా గొడవలు. అసలు సానుకూలంగా మాట్లాడుకున్న పరిస్థితులు కనబడుతున్నాయా? అస్సలు కనబడట్లేదు. గతంలో పొన్నం ప్రభాకర్ విషయంలో కూడా కొన్ని గొడవలు జరిగాయి, మీరు అవి చూసుకోవచ్చు. అంటే ఏ పార్టీ మీటింగ్ పెట్టినా, ఏ మీటింగ్ అటెండ్ అయినా, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఒక్కచోట కూర్చున్నా కార్యకర్తలు ఎందుకు మండిపోతారు? అంటే మా నాయకుడు గొప్ప, మా నాయకుడు చేశాడు, మీరేంది? ఎందుకు ఈగోకి పోయి నాయక వ్యవస్థను, నాయకుడి లక్షణాలను ఎందుకు తీసేస్తున్నారు? ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు చేయాల్సింది ఒకటే సేవ, ప్రజాసేవ. ప్రజాసేవని చేసేవాడు నాయకుడు. ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉందండి. ఎందుకంటే గొడవలు, అల్లర్లు, చెలరేగింపులు, అసలు ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ప్రవర్తించడమే కాదు, విమర్శించుకుంటున్నారు. విమర్శించడమే కాదు, గొడవకి దిగుతున్నారు. అసలు ఎటు పార్టీ పెట్టుకుంటే ఒక పార్టీ కార్యకర్త ఒక పార్టీ నాయకుడి బాటలో నడవాలంటారు. ఇప్పుడు ఒక పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయి? ప్రజల కోసమే చేయాలి, ప్రజలపైన ప్రతిపక్ష హోదాలో ఉన్నా కానీ, అధికారంలో ఉన్నా కానీ అసలు ప్రజలకు అందవలసిన ప్రతి హక్కు అందుతుందా లేదా అని దానిపైన పోరాటం చేయాలి. ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో ఆ దోపిడీ జరిగిన చోట హక్కుగా క్వశ్చన్ చేసే రైట్ పార్టీ వాళ్ళకు ఉంటుంది, పార్టీ కార్యకర్తలకు ఉంటుంది. అదే మీనింగ్ కదా. ఇప్పుడు పార్టీ పెడుతున్నాము, మేము ఏదో చేస్తాము అంటే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ డబ్బు సంపాదించడానికే వస్తున్నారు. 100% డబ్బులు సంపాదించుకోవడానికి డబ్బులు పెట్టి వస్తున్నారు. పెట్టుబడి లేకుండా ఎన్నో బిజినెస్లు ఉండొచ్చు, కానీ రాజకీయ వ్యవస్థలో అసలు పెట్టుబడి, డబ్బు పెట్టకుండా అసలు రాజకీయమే చేయరు. నిజాయితీగా, నిక్కసుగా గెలిచిన నాయకుడు ఒక్కరు లేరు.
ఏ పార్టీలో లేరు. గుమ్మడి నరసయ్య 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన ఒక సిద్ధాంతాలను పట్టుకున్నాడు. ఆ సిద్ధాంతాలు సోషల్ మీడియాలో వైరల్ చేసుకోలేదు, ఎటువంటి హోదాలకు పోలేదు, ఎటువంటి లగ్జరీ లైఫ్ని లీడ్ చేయట్లేదు. ఆయన పెట్టుకున్న సిద్ధాంతం ఆయన కమ్యూనిజం సిద్ధాంతాలని ఒక కొలిక్లో ఒక బాటలో నడిచే సిద్ధాంతాలని ఒకటే దారిలో పెట్టుకున్నాడు. అలా ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అసలు దొరకరు. ఎంతసేపు వచ్చిన 1 ఇయర్లోనే డెవలప్మెంట్ జరిగిపోతుంది. గ్రామం డెవలప్మెంట్ అవుతుందో లేదో కానీ వారు మాత్రం డెవలప్ అవుతారు. ఎవరైతే పార్టీలు పెట్టుకుంటున్నారో, పార్టీని స్థాపించుకొని రాజకీయ వ్యవస్థలో ముందడుగు వేస్తున్నారో డెఫినెట్లీ వాళ్ళు డెవలప్ అవుతారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే జనాలు ఎందుకు ఇది మిస్ అవుతున్నారు? అసలు డబ్బు వ్యవస్థని నడుపుతుందా, వ్యవస్థ డబ్బుని నడుపుతుందా? ప్రతి ఒక్కరు ఇది గమనించాలి. ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదే రోజు కౌశిక్ రెడ్డి పైన దాడి జరిగినా కూడా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఒక సానుకూలమైనటువంటి సంభాషణ పెట్టుకొని సిట్టింగ్ పెట్టి లేదంటే ఎక్కడైనా కూర్చొని ఎందుకు ఇలా అన్నారు ఏంటి అని మాట్లాడే పరిణామాలు అసలు కనబడవు. అస్సలు రాజకీయ పరిణామాలు సానుకూలంగా అసలు జరగవు. మా నాయకుడిని ఎందుకు అంటారు, మా నాయకుడిని ఎందుకు అనాల్సి వచ్చింది అని పౌరుషాలకు పోయి గొడవలు రేపుకొని ఈరోజు కారుని విధ్వంసం చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు స్క్రీన్లో చూడవచ్చు. మొత్తం కారుని విధ్వంసం చేస్తున్నారు. నిజంగా కౌశిక్ రెడ్డి ఎందుకు ఈ మధ్యన చాలా వరకు మీడియాలోనే ఉంటున్నాడు. ఎందుకంటే ఎవరినొకరిని తిట్టడం, అనడం. ఈరోజు ఏమైపోతుందంటే ఒకరిని విమర్శిస్తేనే హైలైట్, ఒకరిని గట్టిగా మాట్లాడితేనే హైలైట్. ఏముంది వాడిని ఇట్లా వార్నింగ్ చేసేద్దాం, హైలైట్ అయిపోతా అని చెప్పేసి. హైలైట్ అవ్వడం అంటే ఏంటి? సమాజ సేవ చేయడం హైలైట్, మానవ హక్కుల కోసం పోరాడడం హైలైట్. ఆనాడు మలిదశ ఉద్యమంలో మా భూములు మాకు కావాలని పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమ బిడ్డలు, తెలంగాణ ఉద్యమ నేతలు ఎంతోమంది ప్రాణాలు వదిలారు. ఒక వీడియో చూశాను. మహమ్మద్ అలబ్బర్, ఈ వ్యక్తిది దుబాయ్. ఆయన మన భారతీయ సంస్కృతి గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. మహమ్మద్ అలబ్బర్, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే మీకు ఆయన గురించి, ఆయన ప్రాపర్టీస్ గురించి చాలా వరకు మీకు విషయాలు తెలుస్తాయి. ఆయన ఏమంటున్నాడంటే భారతీయ సంస్కృతి, భారతీయ ప్రజలు చాలా క్రమశిక్షణ కలిగిన వారు, అందుకే నేను వాళ్ళని జాబ్స్ కోసం విదేశాలకు అంటే దుబాయ్కి రిక్రూట్ చేసుకుంటారనమాట. దుబాయ్కి రిక్రూట్ చేసుకుంటాడట. సో ఆయన చెప్పిన ఆ అంశము ఈరోజు మీడియాలో వచ్చింది. ఆ అంశాన్ని కనీసము అది నిజమా అబద్ధమా అన్న దిశలో ఉంది. ఎందుకంటే ఇలాంటి విద్వాంసాలు రేపుకుంటే అసలు అలాంటి గొప్పవాళ్ళు అనొచ్చు. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిని పొగుడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా గొప్పవాళ్ళు అనొచ్చు. ఎందుకంటే మనల్ని గౌరవిస్తున్నారు కదా, మనం కూడా వాళ్ళని గౌరవించాలి. అలాంటి వ్యక్తి, ఒక అధినేత, ఎన్నో ప్రాపర్టీస్ ఉన్న వ్యక్తి, అంటే బిజినెస్లో మంచి హోదా ఉన్న వ్యక్తి మన భారతీయ సంస్కృతిని పొగిడి ఆ విధంగా మాట్లాడిండంటే అది ఎంత గొప్ప విషయం. ఒక సామెత ఉంది కదా, మేడి పండు చూడు మెలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఇప్పుడు ఆ దిశగా ఇది ఆలోచించవచ్చు. ఎందుకంటే ఆయన పొగిడాడు, మన భారతీయ సంస్కృతిని మంచిగా మాట్లాడాడు. కానీ అట్లుందా? ఈరోజు ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఎన్ని అల్లర్లు రేగుతున్నాయి. క్రమశిక్షణ ఉంటుంది అని ఆయన ఎంత స్పష్టంగా మాట్లాడిండంటే చాలా మంచిగా అనిపించింది. ఆ వీడియో నేను ఇట్లా స్క్రోల్ చేస్తుంటే చూడగానే చాలా అసలు నేను ప్రౌడ్గా ఫీల్ అయినా. నేను భారతదేశంలో పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అయినా ఆ మాట వినగానే. కానీ కౌశిక్ రెడ్డి పైన జరిగిన విధ్వంసం చూస్తుంటే మళ్ళీ ఏమనిపించింది? ఈ భారతదేశంలో పుట్టినందుకు చాలా అసహ్యంగా ఉంది, అంటే సిగ్గుచేటుగా ఉంది అనిపిస్తుంది కూడా. ఎందుకంటే ముఖ్యంగా ఒక విషయం ఆలోచించాలి. ఎవరో మన గురించి, మన సంస్కృతి గురించి, మన ఆచారాల గురించి, మన పద్ధతుల గురించి గొప్పగా చెప్తున్నారంటే మరి ఇక్కడున్న మనము ఎందుకు విలువనిచ్చుకోవట్లేదు? ఒకరి పట్ల ఒకరు ఎందుకు మర్యాదను కాపాడుకోవట్లేదు?
ఎందుకు అసలు అంటే ఒక సిస్టమాటిక్లో బ్రతకడం లేదు. ఎవరు ఎంతసేపు పొగిడితే వాళ్ళ సైడ్ వెళ్ళిపోవడం, వాళ్ళ పార్టీ జెండా మోయడం, వాళ్ళ పార్టీకి అన్ని సేవలు చేయడం, మళ్ళీ అక్కడ ఏదో జరిగితే మళ్ళీ ఇంకో పార్టీలోకి రావడం, ఆ పార్టీ జెండా మోయడం, ఆ పార్టీ సేవలు చేయడం. మీకంటూ ఒక లక్ష్యం అంటూ ఉండదా? ఇది నాయకులకు కూడా చెప్తున్న మాట. సేవ అనేది ఒక దారి, ఒక ట్రాక్ మీద ఎక్కిన ట్రైన్ లాంటిది. ఇంకో పట్టాకి ఎక్కాలి అని నువ్వు ఆలోచన చేసినా అది బోల్తా కొట్టినట్టే. ప్రస్తుతం ఉన్న సమాజంలో గొడవలు అల్లర్లు రేగుతున్నాయంటే అసలు అర్థం లేని తత్వమే చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు కౌశిక్ రెడ్డి ఏదో అన్నాడని, ఇప్పుడు కౌశిక్ రెడ్డి మీద ఇష్యూస్ జరిగినాయి. చాలా వరకు గతంలో టెంపుల్లో కూడా గొడవ జరిగినాయి. పోలీసులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఆయనని ఈడ్చుకెళ్ళిన సిచ్యువేషన్ దృశ్యాలు అన్నీ రిపీటెడ్ చూపించారు. అంటే మీడియా తప్పు అనట్లేదు, అంటే జనాలు ఏ విధంగా దాన్ని తీసుకుంటారు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. అయితే ఈ కౌశిక్ రెడ్డి బండి సంజయ్ మధ్య జరిగిన ఇప్పుడు ఒక యుద్ధంలో దీనివల్ల దీని పరిణామాలు ఎటుపోతాయి, అంటే ఎవరికి నష్టం జరుగుతుంది అనేది కూడా ఆలోచించాలి. ఒక నష్టం జరిగిందంటే దాన్ని పూడ్చడానికి ప్రయత్నించాలి, కానీ ఆ నష్టాన్ని ఇంకా పెద్దగా చేయడానికి ప్రయత్నిస్తుంది మన రాజకీయ వ్యవస్థ. సో ఈ వ్యవస్థని కాపాడుకోవాలంటే ఈ దిశగా ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? రాజకీయ వ్యవస్థ మారాలంటే రాజకీయ నాయకులు మారాలా, ఓటేసే ప్రజలు మారాలా? సో ఈ గొడవలన్నీ చూస్తే ఈ గొడవలకు కారణము ఏమీ అర్థం కాని పరిస్థితి. ఈరోజు కౌశిక్ రెడ్డి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరొచ్చి ఎక్కడి నుంచి దాడి చేస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అసలు ఇది రౌడీల రాజ్యమా, ప్రజారాజ్యమా అర్థం కాని పరిస్థితి. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.